ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ కష్టాలు తప్పడం లేదు. రోడ్లు సరిగా లేకపోవడం వల్ల డోలీలో ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా వనుకుపల్లి పంచాయతీకి చెందిన వరంకుర గ్రామంలో గర్భిణిని గ్రామస్తులు డోలీలో ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వాలు మారినా తమ కష్టాలు మాత్రం తీరడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి తీసుకువెళ్లే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకమని కూడా చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి తమ గ్రామానికి రోడ్లు వేసి తమ కష్టాలను తీర్చాలని గిరిజనులు వేడుకుంటున్నారు. గ్రామం అండి, వనుగుపల్లి పంచాయతీ, పాడేరు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. రోడ్డు లేని కారణంగా ఈ రీతిగా మేము డోలీ మోతతో డెలివరీ పేషెంట్ని హాస్పిటల్కి తరలిస్తున్నాం. దయచేసి ప్రభుత్వ వారు మాకు స్పందించాలని మనం చేస్తున్నాం. వరంకుర గ్రామం అండి, వనుగుపల్లి పంచాయతీ, పాడేరు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. రోడ్డు లేని కారణంగా ఈ రీతిగా మేము డోలీ మోతతో డెలివరీ పేషెంట్ని హాస్పిటల్కి తరలిస్తున్నాం. దయచేసి ప్రభుత్వ వారు మాకు స్పందించాలని మనం చేస్తున్నాం. వరంకుర గ్రామం అండి, వనుగుపల్లి పంచాయతీ, పాడేరు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. రోడ్డు లేని కారణంగా ఈ రీతిగా మేము డోలీ మోతతో డెలివరీ పేషెంట్ని హాస్పిటల్కి తరలిస్తున్నాం. దయచేసి ప్రభుత్వ వారు మాకు స్పందించాలని మనం చేస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ కష్టాలు తప్పడం లేదు. రోడ్లు సరిగా లేకపోవడంతో డోలీలో ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా వనుకుపల్లి పంచాయతీకి చెందిన వరంకుర గ్రామంలో గర్భిణిని గ్రామస్తులు డోలీలో ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రభుత్వాలు మారినా తమ కష్టాలు మాత్రం తీరడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి తీసుకువెళ్లే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకమని కూడా చెబుతున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, దీపిగా చూసుకుంటే అల్లూరు జిల్లాలో ఎప్పటికప్పుడే డోలు మోతలకు సంబంధించినటువంటి కష్టాలు అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఇటువంటి ఆ రహదారులు లేనటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో తక్షణమే రహదారులు నిర్మించాలంటూ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఆ ఆదేశాలు ఇప్పటి వరకు కూడా ఆ ఆచరణలో లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా కూడా నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి అయితే వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వీరు గర్భం దాల్చినప్పటికీ లేదా ఏదైనా రోగాలు వచ్చినా సరే వారిని ఆ అక్కడ నుంచి గ్రామాల నుంచి కొండ దిగువకు తీసుకురావాలి, అలాగే అక్కడ నుంచి ఆసుపత్రికి తరలించాలంటే నానా అవస్థలు పడాల్సిన పరిస్థితులు అయితే ముఖ్యంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు అల్లూరు జిల్లాలో మరో అయితే ఆ గిరిజనులని ఆసుపత్రికి తరలించేటటువంటి పరిస్థితి కూడా పూర్తిగా చాలా బాధాకరమైన విషయంగానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే పాడేరు ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉందో పాడేరు ఏజెన్సీ ప్రాంతంలోనే ఒకిరా గ్రామంలో ఉన్నటువంటి గిరిజనురాలని హాస్పిటల్ తరలించేటటువంటి క్రమంలో డోలు మోతలపైన తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే అక్కడ రహదారిలో నిర్మాణం లేకపోవడంతోనే ఆవిడనైతే హాస్పిటల్ తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డోలు మోత కష్టాలు తీర్చాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అలాగే గతంలో చూసుకుంటే రాష్ట్ర ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే హోంమంత్రి ఉందో హోంమంత్రి కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి డోలు మోత కష్టాలు తీరుస్తామంటూ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇచ్చినటువంటి హామీలంతా కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అధికారులు గాలికి వదిలించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారుల నిర్మాణం చేపట్టాలంటే అక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామస్తులంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. దీపిగా, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.